హాయ్ హలో థింకర్ స్టార్ట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికి మరొకసారి 10th క్లాస్ విద్యార్థులకు సంబంధించినటువంటి విషయాల్ని తెలియజేయడానికి మన మధ్యలో సూర్య సార్ ఉన్నారు. సో గతంలో మనము ఇంటర్ అండ్ 10th టిప్స్ అని పెట్టినప్పటికి కూడా అందులో ఇంటర్ వాళ్ళు చేయాల్సినటువంటి ఎక్కువ మార్కులు సాధించడానికి కావాల్సిన జాగ్రత్తలు ఏంటో సంపూర్తిగా సార్ చెప్పడం జరిగింది. సో ఈరోజు ప్రాముఖ్యంగా ఏంటి అని అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్న పిల్లలు మెయిన్గా ఎగ్జామ్ సెంటర్లో ఏ విధంగా ఉండాలి, ఇన్విజిలేటర్స్తో వాళ్ళకు ఉండాల్సినటువంటి ర్యాప్ ఏ విధంగా ఉండాలనే విషయాలు మాట్లాడడానికి మన మధ్యలో ఉన్నారు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే సూర్య సార్ మన మధ్యలో అంటే రేపు ఇంటర్ స్పాట్కి వెళ్తూ ఉన్నారు కాబట్టి చీఫ్ ఎగ్జామినర్గా ఉన్నారు. సో మరి అసలు చీఫ్ ఎగ్జామినర్గా ఉండే వాళ్ళ బాధ్యతలు ఏంటి, వాళ్ళు పేపర్స్ ఎట్లా కరెక్షన్ చేయబోతున్నారు, ఎక్కువ మార్క్స్ సంపాదించాలంటే ప్రజెంటేషన్ ఏ విధంగా ఉండాలనే విషయాలు మన మధ్యలో షేర్ చేసుకోవడానికి సార్ ఉన్నారు. ఈ వీడియోని తప్పకుండా మీరు చూడండి. మిగతా వారికి కూడా ఎవరైతే 10th క్లాస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పంపించడానికి ప్రయత్నం చేయండి. సో సూర్య సార్ని మనం వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ సూర్య సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కమింగ్. రెండోసారి మా యొక్క స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మోహన్ సార్. ముందుగా నేను ఒక చిన్న పరిచయాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నా. నా పేరు డాక్టర్ సూర్యనారాయణ. నా విద్యా విధానం గురించి ఎంఎస్సి మ్యాథ్స్ కాకతీయ యూనివర్సిటీలో, ఆ తర్వాత ఎంఈడి, ఎంఫిల్, పిహెచ్డి మొత్తం కూడా ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని చేయడం జరిగింది. అంటే విద్యా విధానంలో పరీక్షల పాత్ర, విద్యార్థుల పాత్ర ఎలా ఉంటుంది అనేదాన్ని ఉద్దేశించి నేను పిహెచ్డిలో టాపిక్ తీసుకొని దాని మీదనే రీసెర్చ్ చేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా నేను ఇప్పుడు చేస్తున్న డ్యూటీలో కూడా 10th ఇంటర్మీడియట్ విద్యార్థుల ఎగ్జామినేషన్ ఇన్ఛార్జిగా నేను పనిచేస్తున్న పాఠశాల మరియు కళాశాలలో బాధ్యతలు నిర్వహిస్తున్నా. కాబట్టి ఈ విషయానికి నేను సంపూర్ణ న్యాయం చేయగలుగుతానని భావిస్తున్నా సార్. థ్యాంక్ యూ మోహన్ సార్. ఓకే, ఈ విధంగా ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు ఇంకొక 2 రోజులు అయితే ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి. సో మీరు చీఫ్ ఎగ్జామినర్గా ఉన్నారు కదా, అసలు చీఫ్ ఎగ్జామినర్ బాధ్యత ఏంటి, క్వశ్చన్స్ పేపర్ని ఎలా దిద్దుతారు ఏంటి అనేది ఒకసారి తెలియజేస్తారా సార్? ఎట్లా రాస్తే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు అనేది. ఓకే సార్. మనకి ఎగ్జామ్ దిద్దే దగ్గర ఎగ్జామ్ సెంటర్ లోపల మనకి ఏమనంటే ఇంటర్మీడియట్ కానీ 10th కానీ ఎగ్జామ్ కరెక్షన్ అయ్యే హాల్ దగ్గర ఎగ్జామ్ దిద్దేటోళ్ళు ఒక 5-6 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్స్ ఉంటా ఉన్నారు. వారికి హెడ్గా ఉండే వ్యక్తినే చీఫ్ ఎగ్జామినర్ అంటారు సార్. నేను ఆ చీఫ్ ఎగ్జామినర్గా గత దశాబ్ద కాలంగా పనిచేస్తూ ఉన్నా. ఈ ఎగ్జామినేషన్ కరెక్షన్ ఎలా జరుగుతుంది అనేదాన్ని కూలంకషంగా 2-3 విషయాల్లో ముగించేస్తాను. మనకి 10th క్లాస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వివిధ రకాల సబ్జెక్టుల ఆధారంగా 18 నుంచి 24 క్వశ్చన్ల వరకు ప్రశ్న పత్రం ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటివరకు మనకు ఉండే ఎగ్జామ్ అడిషనల్ షీట్స్ విధానము గడిచిన సంవత్సరం వరకు 2 పేపర్లు పూర్తి అయితే మళ్ళీ అడిషనల్గా 1 షీటు అది నింపితే మళ్ళీ 1 షీటు ఇచ్చే పద్ధతులు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం రాయగలిగిన విద్యార్థికి, రాయలేని విద్యార్థికి ఎవరికైనా కూడా 24 పేజెస్ బుక్లెట్ని దాంతోపాటు ఒక OMR షీట్ని మనకి ఎగ్జామ్ హాల్లో అందించడం జరుగుతూ ఉంటుంది. ఆ ఎగ్జామ్ హాల్లో మనం తప్పనిసరిగా మనకి వచ్చినటువంటి ఇన్విజిలేటర్ని ముందుగా మనము ఎగ్జామ్ హాల్కి వెళ్ళడం అనేది చాలా మంచి అలవాటు. వెళ్ళినట్లయితే ఇబ్బందులు తక్కువగా ఉండి మనం ఎగ్జామ్ హాల్లో యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో అంటే సార్ ఈ మధ్యలో మీరు ఇన్సులేటర్ అన్నారు కాబట్టి నిన్న జరిగినటువంటి ఏపీ 10th ఎగ్జామ్ హాల్ గోడల పైన దమ్ముంటే పట్టుకో ఇన్విజిలేటర్ అనేటువంటి ఇలాంటి బిహేవియర్ పిల్లలు కలుగుతూ ఉంది కదా సార్. అంటే ఇప్పుడు ఇది చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఓకే కొంతమందికి, కానీ దీని ఎఫెక్ట్ అంతా మిగతా పిల్లల మీద పడుతుంది కదా. ఇలాంటి బిహేవియర్ని కంట్రోల్ చేయడానికి మీరు ఏం సలహాలు ఇస్తారు సార్? సార్ ఇప్పుడు ఈ విద్యా విధానం ఎట్లా అయిపోయిందని అంటే విద్యార్థులు థియేటర్లోకి వెళ్ళి ఏదైతే ఎంజాయ్ చేస్తున్నారో చేసింది అక్కడిదక్కడ మర్చిపోకుండా, ఒకప్పుడు ఎప్పుడో ఎంటర్టైన్మెంట్కి సినిమాకి వెళ్ళే పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు మనకి ప్రతి సినిమాని రిలీజింగ్లో చూడటం, దాంట్లో ఉన్న కొటేషన్స్ని మనం ఫాలో అవ్వడం, అవి
ఎక్కడ వాటిని వాడొచ్చో వాడకూడదో అనేది గుర్తించక ఎగ్జామ్ సెంటర్స్లో గోడల మీద ఎగ్జామ్ హాల్లో కూడా కొందరు విద్యార్థులు ఆ రకంగా కొటేషన్స్ రాయడానికి అవకాశం ఉంది సార్. రాసినట్లుగా మనకు గడిచిన ఏపీ ఇంటర్ అండ్ 10th క్లాస్ ఎగ్జామ్స్లో వాళ్ళు గోడల మీద మనం చూసి న్యూస్ పేపర్లో చదవడం జరిగింది. అయితే గడిచిన 2 రోజుల క్రితం 10th క్లాస్ ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి. మరో 2 రోజుల్లో అనగా మార్చి 21వ తారీఖు నుంచి తెలంగాణ 10th ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. కాబట్టి మనం ఎటువంటి అసందర్భమైన వాక్యాలను కానీ సినిమా టైటిల్ని కానీ అందులో ఉన్న డైలాగులు కానీ మన ఎగ్జామ్ హాల్లో కానీ బెంచ్ల మీద కానీ ఎగ్జామ్ పేపర్స్లో కానీ గోడల పైన కానీ రాయడం అనేది చాలా వరకు మనకి చెడు ప్రవర్తనగా గుర్తించడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎగ్జామ్ హాల్లో ఉన్న అందరి విద్యార్థుల పైన మరియు ఎగ్జామ్ సెంటర్లో ఉన్న అందరి విద్యార్థుల్ని మనం నెగిటివ్గా భావించి స్ట్రిక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలా చేసినట్లయితే రాయగలిగిన విద్యార్థులు కూడా ఎగ్జామ్ రాయలేని పరిస్థితి దాపురించడానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి పనులు మరి ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది మరియు విద్యార్థులు అటువంటి పనిని మానుకుంటే చాలా మంచిది. సార్ మీరు ఎడ్యుకేషన్లో పిహెచ్డి చేశారు కాబట్టి సరే 10th క్లాస్కి సంబంధించి ఇదే కానీ ఇప్పుడున్న చాలామంది స్కూళ్ళ లోపల ఫేర్వెల్ పార్టీ అయిపోయిందంటే స్కూలు గోడలు తర్వాత బెంచీలు చైర్లు నిలబెడతా ఉన్నారు. ఇలాంటి బిహేవియర్ చిన్నప్పటి నుంచి అలవాటు పడుతూ ఉంది. తర్వాత లెక్చరర్స్కి ఏమాత్రం రెస్పెక్ట్ లేదు, టీచర్స్కి ఏమాత్రం రెస్పెక్ట్ లేదు. సో దీనికి ఎవరు బాధ్యతలు అంటారు సార్? ఇట్లాంటి వ్యవస్థ ఉన్నప్పుడు ఈ సమాజం ఎట్టుపోతుందనే ప్రశ్న ఒకసారి వస్తూ ఉంటుంది. దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడున్న ప్రస్తుత ఈ బిజీ లైఫ్లో సార్ ముఖ్యంగా ఉపాధ్యాయులు మనకి పాఠశాలలో తను చెప్తున్న ఒక 40-45 నిమిషాల పీరియడ్కి మాత్రమే ఆ ప్రత్యేక తరగతి బాధ్యత వహించే అవకాశం ఉంది. ప్రతి టీచర్ ఒక తరగతికి 40-45 నిమిషాలే ఆ తరగతి బాధ్యతలో ఉంటాడు. మిగతా టైం మిగతా తరగతులలో ఉంటాడు. కాబట్టి ఎక్కువ సమయం విద్యార్థి తల్లిదండ్రుల మధ్య బంధువుల మధ్య గడిపే అవకాశం ఉంది. కాబట్టి మన తల్లిదండ్రులు ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆ విద్యార్థి ప్రవర్తన మీద మనం నిఘా ఉంచవలసిన అవసరం ఉంది. కానీ ఈ రోజుల్లో ఏమైందంటే సెల్ ఫోను చేతికి అందిన తర్వాత విద్యార్థులు తల్లిదండ్రులకే ఆ సెల్ ఫోన్ మీద అవగాహన లేని కారణం చేత వీళ్ళు ఏదో కొన్ని విషయాలను వాళ్ళకి పరిచయం చేస్తే అబ్బా నా విద్యార్థికి చాలా తెలివి ఉన్నగా అనే భావంతో ఆ విద్యార్థులకి 24 గంటలు మ్యాక్సిమం ఎక్కువ టైమింగ్స్ సెల్ ఫోన్తో గడిపే పరిస్థితులు ఉన్న కారణం చేత విద్యార్థి ప్రవర్తన నెగిటివ్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది సార్. కాబట్టి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు ఒక గంట లోపు మాత్రమే విద్యార్థికి సెల్ ఫోన్ ఇవ్వాలి. కానీ ఆ ఇచ్చిన టైం కూడా మన మధ్యలోనే ఉండేనే వాళ్ళు వర్క్ చేసుకునేలాగా సెల్ ఫోన్ ఇవ్వాలి. వారు ప్రత్యేకంగా వేరే గదుల్లోకి వెళ్ళి ఆ సెల్ ఫోన్ వాడుకుంటా రూమ్లు డోర్లు పెట్టుకొని వాళ్ళు అలా ఏం గేమ్స్ ఆడుతున్నారో ఏం వీడియోలు చూస్తున్నారో తెలియదు. కాబట్టి అలా ఒంటరిగా వాళ్ళకి సెల్ ఫోన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల విద్యార్థులు వాళ్ళ ఇతర ఫ్రెండ్స్తో ఉన్న ఫ్రెండ్ సర్కిల్ని బట్టి వాళ్ళ ప్రవర్తనలో కొన్ని తప్పుదోవ పట్టే ప్రమాదం ఉంది సార్. అది తల్లిదండ్రులు గమనించుకోవాలి. ఉపాధ్యాయులు కూడా తల్లిదండ్రులకి తెలియజేయాలి. దాని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించే ఉపాధ్యాయుడు కంప్లైంట్ చేసిందని భావించాలి. కానీ ఉపాధ్యాయుడి మీద గొడవకి వెళ్ళడం, నిందలేయడం, ఇబ్బంది పెట్టడం అనేది చేయడం అనేది చాలా తప్పు సార్. సార్ చివరిగా ఇట్లాంటి ఇప్పుడు గోడల పైన రాయడం ఇట్లాంటి చేసినప్పుడు మరి ఇన్విజిలేటర్కి ఎలాంటి హక్కులు కానీ లేకపోతే ఆయన ఏం చేసే పరిస్థితి ఉండదు అంటారా? పిల్లవానికి ఇంత స్వేచ్ఛ కలిగింది కదా సార్. అయితే ఆ ఇన్విజిలేటర్ పాపం తను ఎగ్జామ్ హాల్కి ఒక అర్ధగంట ముందు వస్తాడు. ఒక 10 నిమిషాలు విద్యార్థులు వెళ్ళాక 5-10 నిమిషాల్లో అన్నిటిని సెట్ చేసుకొని సబ్మిట్ చేయడానికి వెళ్ళిపోతాడు. కాబట్టి అతను 3.5-4 అవర్స్లోనే ఎగ్జామ్ హాల్లో ఉంటాడు. అంతకుముందు ఎగ్జామ్ హాల్లో ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అనేది ఇన్విజిలేటర్కి తెలిసే అవకాశం లేదు. అయితే ఎవరైతే ఆ గోడల మీద ఈ నెగిటివ్ సినిమా టైటిల్స్ డైలాగ్స్ రాస్తున్నారో వాళ్ళే గుర్తించాలి. వారి ప్రవర్తన వల్ల ఇతర విద్యార్థులతో పాటు ఆ విద్యార్థి ఆ పని చేసేయడానికి కనుక మిగతా విద్యార్థులు కంప్లైంట్ చేసినట్లయితే ఎగ్జామ్ హాల్లో ఆ ఇన్విజిలేటర్ చేతికి మట్టి అంటకుండానే మిమ్మల్ని ఆ ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి పంపవచ్చు, లేదా సస్పెండ్ చేయొచ్చు,
డిబార్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి తప్పుడు రాతలు గోడల పైన కానీ, ఎగ్జామ్ బెంచీల మీద కానీ, ఎగ్జామ్ బుక్లెట్ల పైన కానీ రాయడం అనేది చాలా తప్పు అయ్యి మీకు రావాల్సిన మార్కులు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి తప్పుడు పనులు చేయకూడదు, ఉండటమే మంచిది. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.